ఏసీబీ వ్యవస్థను కూటమి ప్రభుత్వం పంజరంలో పెట్టిందంటూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. పంజరం నుండి ఏసీబీని విడుదల చేయాలని అన్నారు. అదానీ జగన్ 1750 కోట్ల రూపాయల ముడుపులపై వెంటనే ఏసీబీ దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్ చేశారు. ఆనాడు అదానీ డీల్పై కోర్టును ఆశ్రయించిన టీడీపీ ఇప్పుడెందుకు మౌనం పాటిస్తోందని ఆమె ప్రశ్నించారు. ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు, కోర్టు కేసు వేసిన పయ్యావుల మంత్రిగా ఉన్నారు. జగన్కి నష్టం లేదు, మీకు నష్టం లేదు, నష్టం జరిగేది రాష్ట్ర ప్రజలకు మాత్రమే అంటూ షర్మిల మండిపడ్డారు. ఇలా ఏమైనా ఏసీబీ చంద్రబాబు గారి పంజరంలో ఉందా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఏసీపీకి ఈ డీల్ గురించి, మన రాష్ట్రంలో జరిగిన అవినీతి గురించి, ఈ కరప్షన్ గురించి ఇన్వెస్టిగేట్ చేసే అధికారం ఉందా, లేకపోతే చంద్రబాబు గారి పంజరంలో చిక్కుకొని ఉందా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఏసీపీ కూడా నిరూపణ చేసుకోవాలి. మీది యాంటీ కరప్షన్ బ్యూరో. మరి మీరు కరప్షన్ మీద సుమోటోగా తీసుకొనైనా సరే మీరు ఎంక్వైరీ చేయడానికి వీలు ఉంది. కానీ ఇంతవరకు కూడా ఏ ఒక్క సంస్థ అయినా ఎంక్వైరీ చేస్తాము అని అంటం లేదు. చంద్రబాబు గారు అయితే ఇక దాని గురించి మాట్లాడడం కూడా మానేశారు. మరి ఇప్పుడు చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఏసీబీ ఇది పచ్చ కలర్ లో ఉంది, అర్థమవుతుందమ్మా? సింబాలిక్ గా ఏసీబీ టీడీపీ పంజరంలో ఉందా? ఏసీబీని విడుదల చేయండి. ఏసీబీ ఒక దర్యాప్తు సంస్థ. ఏసీబీ ప్రజల కోసం పనిచేయాలి. ప్రజల కోసం పనిచేసే ఏసీబీని తన పని చేయనిస్తే, ఈ డీలుకున్న మరకని, ఈ డీల్లో ఉన్న కరప్షన్ ని బయట పెడితే డీల్ క్యాన్సిల్ అవుతుంది. డీల్ క్యాన్సిల్ అవ్వకపోతే 25 సంవత్సరాల పాటు రైట్. అదానీ జగన్ మధ్య 1750 కోట్ల రూపాయల ముడుపులపై వెంటనే ఏసీబీ దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్ చేస్తున్నారు. అదానీ డీల్పై కోర్టును ఆశ్రయించిన టీడీపీ ఇప్పుడెందుకు మౌనం పాటిస్తోందని ఆమె ప్రశ్నిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామూర్తి లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీరామూర్తి. మూర్తి, ఏపీ ఐఏసీ చైర్పర్సన్ ఎవరైతే షర్మిలారెడ్డి ఉన్నారో ఈరోజు జగన్ మీద మరొకసారి ఆమె విమర్శనాస్త్రాలు సంధించింది. జగన్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఆమె విమర్శలు ఎత్తిపెట్టింది. ఎందుకంటే ఏదైతే గతంలో ఇప్పుడు గత ఎఫ్బిఐ జగన్ను అలాగే అదానికి మధ్య ఈ సోలార్ ఒప్పందం విద్యుత్ కొనుగోలులో 1750 కోట్ల రూపాయల ముడుపులు మారాయని చెప్పేసి ఎఫ్బిఐ ఎప్పుడైతే పేర్కొందో దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ముందుకు ఎందుకు వెళ్ళట్లేదని చెప్పేసి ఈరోజు షర్మిలారెడ్డి ప్రశ్నించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే గత ఏసీబీ అప్పుడు ఎదుట కార్యాలయం ఎదుట ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మీద ఆమె విమర్శలు గుప్పించింది. గతంలో ఇదే సోలార్ డీల్కి సంబంధించి అదానీ జగన్ మధ్య జరిగిన డీల్ అంతా ఒక కుంభకోణం అని చెప్పి, ఈ కుంభకోణం మీద లక్షలాది రూపాయల ప్రభావం రాష్ట్ర ప్రభుత్వం మీద నష్టం చేకూరుతుందని చెప్పి గతంలో హైకోర్టుకు వెళ్ళిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తుంది? ఇంత డీళ్లు జరిగిన ఈ డీల్లో ఇంత తప్పిదం జరిగిందని చెప్పి 1750 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి బయటపడ్డ ఎఫ్బిఐ పేర్కొన్న అభియోగాలు మోపిన నేపథ్యంలో ఎందుకు కూటమి ప్రభుత్వం ముందుకు అడుగేయట్లేదు? ఎందుకు రాష్ట్రంలో దర్యాప్తు సంస్థలు అన్నీ కూడా మౌనంగా ఉన్నాయి? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని చెప్పి ఆమె ప్రశ్నించిన పరిస్థితి. దీని మీద తక్షణం దర్యాప్తు జరిపించాలి. ఈ ముడుపుల విషయంలో ఎట్లాంటి ఇది జరిగినవి, ఎంతవరకు చేతులు మారినాయి? 1750 కోట్ల రూపాయలు ఈ సోలార్ డీలు దాదాపుగా 7000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలులో జరిగిన డీల్ చూస్తుంటే రాష్ట్ర ప్రజల మీద 1,50,000 కోట్ల రూపాయలు భారం పడే ప్రమాదం ఉంది. దీన్ని ఏ విధంగా అధిగమిస్తారు అనే విషయం మీద కూడా షర్మిలారెడ్డి ప్రశ్నించే పరిస్థితి. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలుగా షర్మిలారెడ్డి ఈరోజు ఏసీబీకి కూడా దీని మీద ఫిర్యాదు చేసింది. దీని మీద దర్యాప్తు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేసింది. అయితే ఏసీబీ రాష్ట్ర ప్రభుత్వం పంజరంలో చిక్కుకుంది. స్వతంత్ర సంస్థగా ఉండాల్సిన ఏసీబీని కూడా దర్యాప్తు ముమ్మరంగా ముందుకు వెళ్లకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని కూడా షర్మిలారెడ్డి ఆరోపించింది. మరోవైపు ఇక్కడ అదానీ మోడీ చంద్రబాబు ఒకటే కావడం వల్ల ఈ వ్యవహారానికి దర్యాప్తు ముందుకు వెళ్లకుండా కూటమి ప్రభుత్వం అడ్డు తగులుతుందని కూడా షర్మిలారెడ్డి ఆరోపించిన పరిస్థితి. అయితే ఈ పరిణామాలు చూసినట్లయితే ఈ సోలార్ విద్యుత్ డీల్లో రాష్ట్ర ప్రభుత్వం మీద విద్యుత్ ఛార్జీల భారం ప్రజల మీద భారీగా పడిపోతుంది. దీన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోకపోతే ముందు దీని పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని చెప్పి కూడా షర్మిల
షర్మిలారెడ్డి వ్యాఖ్యలు చేశారు. అయితే ఇందులో జగన్ కాపాడేందుకు అదాని ద్వారా మోడీ ప్రయత్నం చేస్తున్నారు. మోడీకి చంద్రబాబు నాయుడు మోడీ ఒకటే కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం కాపాడేందుకు ప్రయత్నం చేస్తుందని కూడా విమర్శనాస్త్రాలు సంధించిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా షర్మిలారెడ్డి గత వారం రోజులుగా 10 రోజులుగా చూసినట్లయితే మాజీ సీఎం జగన్ మీద, ఆయన సోదరుడైన జగన్ మీద చాలా విమర్శలు ఎక్కుపెడుతుంది. ఈ సోలార్ డీల్ మీద ప్రతిరోజు కూడా అనేక అంశాలు బయటికి తీసుకొస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సరైన రీతిలో స్పందించడం లేదని చెప్పి షర్మిలారెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. అయితే షర్మిలారెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం అటు కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కలిపి జగన్ కాపాడుతున్నారా అని చెప్పి కూడా ఆమె చేసిన విమర్శలు ఇప్పుడు సంచలనంగా మారాయి. మూర్తి, థ్యాంక్ యూ శ్రీరామూర్తి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.